ఎలా చేశాడో ఆ మహాభారత యుద్ధాన్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుద్ది. ఎందుకంటే భీముళ్లాగా యుద్ధం చేసినటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. మళ్ళీ ఏదో ఒక రోజు 2 రోజులు అయితే ఉన్నారు, కానీ 18 రోజులు మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయిపోయిన దాకా ఒకటే రకమైనటువంటి ఉత్సాహంతో యుద్ధం చేసినటువంటి వాడు భీముడే. ఈ భీముడికి పూర్వతాపం లేదు, పశ్చాత్తాపం లేదు, మధ్యతాపం లేదు. ముందుగా తాపం లేదు, మధ్యలో తాపం లేదు, చివరిలో తాపం లేదు. ఆయనకు అసలు తాపం లేదు. ఆయనకు ఉన్నది ఏంటంటే ఎదుటి వాళ్ళకి తాపం పుట్టించడమే. కాబట్టి ఎదుటివాడు బాధపడాల్సిందే తప్ప ఆ భీముడికి మాత్రం ఏ రకమైనటువంటి బాధ కూడా లేదనమాట. తమ వాళ్ళందరినీ కూడా చంపుతున్నందుకు కూడా బాధపడలేదు. తమ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు సరిపోయినా సరే భీముడు బాధపడతా వాళ్ళ 100 మంది దుర్యోధనుడితో సహా 100 మంది సోదరుల్ని కూడా నేను ఒక్కడనే సంహరిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఈ ఒక్కడే ఆ 100 మందిని చంపాడు. ఈ 100 మందిని చంపడంలో దుశ్శాసనుడిని చంపడం మాత్రం లోక భీకర లీలను వధిస్తున్నని ముందుగానే శపథం చేశాడు. అందుకని ఆ ప్రకారంగా ఆ దుశ్శాసనుడిని భీకరంగా చంపాడు, పైశాచికంగా చంపాడు. ఆయన్ని కింద పడేసి ఇదిగో ఈ చెత్త కాదు ద్రౌపది యొక్క జుట్టు పట్టుకుంది అని అన్నాడు. ఆ చెయ్యి కాస్త లాగాడు, ఆ చెయ్యి ఊడొచ్చింది. అది కాస్త దుర్యోధనుడు కర్ణుడు ఉంటే వాళ్ళ మీద విసిరేశాడు. ఆ తర్వాత కింద పడేశాడు, గుండెల మీద కూర్చున్నాడు. ఆ ముష్టిఘాతంతో కొట్టాడు. ఒక్కసారి పగిలిపోయి గుండె పగిలిపోయి రక్తం పైకి చిమ్మింది. ఆ రక్తాన్ని మొత్తాన్ని అట్లా తాగి అట్లా నెత్తి మీద పోసుకున్నాడు. ఆ తర్వాత చుట్టూ తిరిగి డ్యాన్స్ చేశాడు. ఈ రకంగా వికృత తాండవం చేశాడు, విలయ తాండవం చేశాడు. ఇదిగో ఇది దుశ్శాసనుడు. ఎందుకంటే దుశ్శాసనుడి మీద ఉన్నటువంటి ఆ క్రోధం అలాంటిది భీముడికి. 100 మందిని చంపుతున్నప్పటికి కూడా 100 మంది సోదరులను చంపుతున్నప్పటికి కూడా ఏనాడు కూడా భీముడు పశ్చాత్తాపం అనేది లేదు. కాకపోతే ఒక్క వికర్ణుని చంపేటప్పుడు మాత్రం కొద్దిగా కంట తడిపెట్టాడు. ఎందుకనంటే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ధర్మం మాట్లాడినటువంటి వాడు దుర్యోధన సోదరుల్లో ఈ వికర్ణుడు ఒక్కడే. అందుకనే అది గుర్తుంది భీముడికి. అందుకనే ఈ ప్రతిజ్ఞ ప్రకారం నేను చంపాల్సి వస్తుంది ఓ సోదరా, ఈ క్షత్రియ ధర్మం అనేటువంటిది చాలా క్రూరమైనటువంటిది అని చెప్పి అట్లా కట్టి తడిపెట్టుకొని అతన్ని సంహరించాడు. ఇదిగో ఇటువంటి వాడు భీముడు. అంటే అతడిది ఒక రకంగా కక్కస హృదయం, కఠిన హృదయం. అందుకే ఆయన్ని కూడా దప్పించేశాడు. మరి ఇంకెవరు మిగిలారు? అర్జునుడు. సరే మిగిలారు కదా అని అర్జునుడికి ఏం చెప్పాలా? మరి అర్జునుడి యొక్క విషయం ఏంటంటే ధర్మరాజులా పశ్చాత్తాపం చెందేవాడు కాదు, పూర్వతాపం చెందినటువంటి వాడు. అందుకనే యుద్ధం ప్రారంభంలోనే విషాదం అర్జునుడు. అయ్యో వాళ్ళ తాత, ఆయన గురువు, వీళ్ళు తండ్రులు, వాళ్ళు మామలు, వీళ్ళు మేనమామలు, వీళ్ళు బావమర్దులు, వీళ్ళు కొడుకులు, వీళ్ళు మనవళ్ళు, వాళ్ళు మిత్రులు, వీళ్ళందరిలో నేను చంపాల్సింది అని చెప్పి ఆయనకి విషాదం వచ్చింది ముందుగా. ఇది పూర్వతాపం అంటే. పశ్చాత్తాపం మంచిది కాదు, పూర్వతాపం మంచిది. వీళ్ళందరినీ చంపి ఈ రక్తపు కూడా నేను తినాలన్నా, ఈ రాజ్యం మాకు లేకపోతే భిక్షాటన చేసి ఎక్కడన్నా అడుక్కొని తింటాం, మాకొద్దు ఈ రాజ్యం అని చెప్పి విషాదాన్ని ప్రదర్శించినటువంటి వాడు, జాలిగుండె కలిగినటువంటి వాడు, ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఆత్మీయులందరినీ చంపాల్సి వచ్చిందని విపరీతమైనటువంటి బాధపడుతున్నటువంటి వాడు. భీముళ్లాగా క్రోధం మూర్తిభవించినటువంటి వాడు కాదు, కఠిన హృదయం ఉన్నటువంటి వాడు కాదు, జాలిగుండె, ధర్మం కోసం నిలబడేటువంటి వాడు. భీష్మద్రోణులు తెలిసి కూడా ధర్మం వైపు నిలబడ్డారు, కానీ అర్జునుడు అలాంటి వాడు కాదు. అంతేకాదు అర్జునుడి యొక్క గొప్పతనం ఏమిటంటే భగవంతుడికి ప్రియుడు, సఖుడు, భక్తుడు. ఆయన శ్రీకృష్ణుడికి భక్తుడు, శ్రీకృష్ణుడికి సఖుడు, శ్రీకృష్ణుడికి బావమర్ది, బంధువు, మిత్రుడు, అన్నీ కూడా. ఒక కంచంలోది ఒక మంచంలో పడుకునేటువంటి వాడు. కాబట్టి ఇలాంటి వాడైతే బాగుంటుంది. భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నా భక్తుడు సఖుడివి గనక ఈ రహస్యం మొత్తాన్ని నీకు చెబుతున్నాను అని అన్నాడు మధ్యలో. అంటే ఇటువంటి అర్జునుడిని అదిగో ఆయన ఇక్కడ దూడగా ఎన్నుకున్నాడు. మరి మన భాగ్యమో ఆ అర్జునుడి భాగ్యమో మరి ఏమో తెలియదు, మంచి దూడ దొరికింది. భగవంతుడు అందిస్తూ ఉంటే ఈ ఉపనిషత్ సారాన్ని, ఈ గీతా సారాన్ని కడుపారా తాగుతున్నాడు అర్జునుడు. ఏకాగ్ర చిత్తంతో, పూర్తి సత్వగుణంతో, అటు ఇటు చూడకుండా, బయట ఉన్నటువంటి అరుపులు, కేకలు, గోళ పట్టించుకోకుండా గటగటా తాగేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే చెప్పింది యుద్ధరంగంలో. ఆ యుద్ధరంగంలో ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింపులు,
వీరులైనటువంటి వాళ్ళు సవాళ్ళు వేసుకుంటూ ఉంటారు, బాకాలు ఓడుతూ ఉంటారు, మధ్యలో డోళ్ళు కొడుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే వీటన్నిటిని పట్టించుకోకుండా చక్కగా శ్రద్ధగా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడో ఆ చెప్పినటువంటి దాన్ని జాగ్రత్తగా వింటున్నాడు. ఏమండి మీరు ఏమైనా చూసొచ్చారా జాగ్రత్తగా వింటున్నాడు, ఇంత గట్టిగా చెబుతున్నారు? నేనేం చూడలా, మీరు చూడలా. కానీ అలా మనం చూడకపోయినా చెప్పడానికి ఎట్లా వీలైందనంటే, బాగా భోజనం చేసిన తర్వాత కడుపు నిండా లేకపోతే ఏమైనా తాగిన తర్వాత బాగా త్రేడుస్తారే, అది అట్ట త్రేంచాడు ఒక్కసారి. ఏమని త్రేంచాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అన్నాడు అర్జునుడు. ఈ 18 అధ్యాయాల భగవద్గీత విన్న తర్వాత ఒక్క త్రేపు వచ్చేసింది అర్జునుడికి, బాగా జీర్ణమైపోయినట్టుగా. ఏమిటయ్యానంటే, నా మోహం నశించింది. నష్టో మోహ, నా మోహం నశించిపోయింది. స్మృతిర్లబ్ధ, నేనెవరో నాకు తెలిసింది. నా స్వరూప జ్ఞానం నాకు కలిగింది. ఇదంతా కూడా నీ అనుగ్రహం. ఇప్పుడు నాకు నా సంశయాలన్నీ తీరిపోయినాయి. అందుకని కరిష్యే వచనం తవా, నీవు చెప్పినట్టుగా చేస్తాను అన్నాడు. ఇది ఆయన యొక్క త్రేపు. భగవద్గీతను శ్రవణం చేస్తే ప్రతి వారికి కూడా ఇటువంటి త్రేపు రావాలి, ఇటువంటి ఫలితం కలగాలి. ఇదిగో నేను ఎవరో తెలిసింది, నా స్వరూపం ఏమిటో నాకు తెలిసింది. ఇంతకాలం నేను జీవుండను అనుకున్నాను, ఇంతకాలం నేను దేహాన్ని అనుకున్నాను, మనస్సు అనుకున్నాను, ఇంద్రియాలు అనుకున్నాను, బుద్ధిని అనుకున్నాను. కాదు, ఇప్పుడు నేను వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆత్మని, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని, స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యాన్ని, నగసిక పర్యంతం దేహమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ స్వయం ప్రకాశ చైతన్యాన్ని అనేటువంటి స్పృహ మనకు కలగాలి. ఇది ఈ మోహం పోవటం అంటే, ఇది అజ్ఞానం తొలగటం అనేంటి. అదిగో అది అర్జునుడికి కలిగింది. అయితే ఏమిటి మోహం అని అంటే, 3 విషయాలు మోహం అని అంటారు. ఏమిటా 3 విషయాలు అని అంటే, ఈ దేహమే నేను అనుకోవటం ఒకటి, ఇది మోహం. ఇది మనందరికీ ఉంది బాగా చక్కగా. ఈ దేహమే నేను అనుకోవటం, ఈ జగత్తు నిజమని అనుకోవటం, పరమాత్మ నాకంటే వేరుగా ఎక్కడో ఉన్నాడు అనుకోవటం. ఈ 3 కనుక పోతే మన అజ్ఞానం అంతా పోయినట్టే. ఇప్పుడు అర్జునుడికి ఏమైంది? నేను దేహాన్ని అనేటువంటి భ్రమ పోయింది, ఈ జగత్తు సత్యం అనేటువంటి భ్రమ పోయింది, భగవంతుడు ఎక్కడో నాకంటే వేరుగా ఉన్నాడు అనేటువంటి భ్రమ పోయింది, నేనే ఆ పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన అర్థమైంది భగవద్గీత మొత్తం విన్న తర్వాత. మరి మోహం నశించింది అని అంటే స్వరూప జ్ఞానం కలిగింది అని, స్వరూప స్మృతి కలిగింది అని. ఓ కృష్ణ, ఇంతవరకు నేను కుంతిపుత్రుడు అని అనుకున్నా, అర్జునుడిని అనుకున్నా, యుద్ధానికి కర్తను అనుకున్నా, ఫలితానికి భోక్తను అనుకున్నా, యుద్ధం చేసేది నేనే, నా వల్లనే ఇదంతా జరుగుతుంది అనుకున్నా, ఈ వచ్చేటువంటి ఫలితం అంతా నాదే అని అనుకున్నా. ఇదంతా నా భ్రమ. ఇంతవరకు కూడా దేహాత్మ బుద్ధి ఉంది నాకు, అంటే దేహమే నేననేటువంటి బుద్ధి ఉంది. ఇదిగో ఇప్పుడు ఆ భ్రమ కాస్త తొలగిపోయిందయ్యా. నేను దేహాన్ని కాదు, మనోబుద్ధులు కాదు, వీటన్నిటికీ కూడా వేరుగా ఉన్నటువంటి, వీటికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని, ఆత్మని నేను అకర్తని, అభోక్తని, నేను చేసేవాడిని కాదు, అనుభవించేటువంటి వాడిని కాదు. నేను నిరాకారుణ్ణి, నాకు ఒక ఆకారమే లేదు. నేను నిర్వికారుణ్ణి, నిత్య సత్య శుద్ధ బుద్ధ సచ్చిదానంద స్వరూప ఆత్మని నేను. ఇప్పుడు నాలో నేను మేలుకున్నాను. ఇదంతా కూడా నీ అనుగ్రహం, నా పటాటోపం ఏమీ లేదు. ఇంతకు ముందుండేటువంటి సంశయాలు ఏవైతే ఉన్నాయో, విషాదం ఏదైతే ఉందో, ఇప్పుడు నాకు అంతా తొలగిపోయిందయ్యా. ఈ మొత్తం తొలగిపోయింది. మరి కరిష్యే వచనంతవా, ఇక నేను పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడను. ఏదో అది ఇది ఏదో గొప్ప గొప్పగా అన్నీ నాకే తెలిసినట్టుగా ఇంతవరకు మాట్లాడా. ఆహా, ఇక నేనేం మాట్లాడను. ఇప్పుడు నా పని ఏంటంటే కరిష్యే వచనంతవా, నువ్వేం చెప్తావో అది నేను చేస్తా. నువ్వు పాల ముంచినా నీట ముంచినా ఇక నీదే భారం, నాకేం సంబంధం లేదు. నువ్వు ఇది చేయంటే నేను చేసేస్తా అంతే అన్నాడు. ఇది శిష్యభావం. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత కలిగేటువంటి ఆ స్పందన, మనుషులు కలిగేటువంటి స్పందన. సరే, ఇప్పుడు అర్జునుడు రెడీ అయ్యాడు, దూడ. మరైతే ఎవరి పాలు తాగాల్సింది? సుధీ భోక్త. ఇది మనకు కావాలి ఇప్పుడు. ఎందుకంటే దీన్ని ఎవరయ్యా ఈ గీతా జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు అంటే, భోక్త, తాగేటువంటి వాళ్ళు, తినేటువంటి వాళ్ళు, అనుభవించేటువంటి వాళ్ళు. సుధి, మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. సరే, దూడ కడుపాలా తాగింది, ఇక దానికి పని లేదు. ఆమెమో తన పాలు తాను తాగదు. అలాగనే తాగితే
ఇక మనకు ఆవులతో పని ఉండేదే కాదు. ఇప్పుడు మిగిలిన పాలన్నీ కూడా మనందరికీ. అయితే అందరూ కూడా తాగడానికి అర్హులేనా? ఈ పాలు, ఆ పాలు కాదు, ఆవుల పాలు కాదు, ఇదిగో ఈ పాలు, ఈ గీతామృతం అనేటువంటి పాలు, ఈ తాగడానికి అందరూ అర్హులేనా అంటే ప్రతిదానికి కూడా ఒక అర్హత ఉండాలి. పాల కేంద్రంలో కూడా చాలా పాలు ఉంటాయి, అవన్నీ కూడా మనం తాగుతామా? మనకు అర్హత ఉందా? మన దగ్గర తీసుకెళ్ళేటువంటి పాత్ర ఎంతో, మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో అంతవరకే మనకి, మన అవసరం ఎంత ఉందో అంతవరకే మనకు అర్హత. అంతేగాని అక్కడ 4 పేపాలు ఉన్నాయి కదా అని పేపాలు మొత్తం ఇంటికి దొరికించుకొని ఏమైనా వస్తామా? ఏమి లేదు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఏమిటంటే ఈ అమృతాన్ని, ఈ గీతామృతం అనేటువంటి పాలన కూడా తాగాలి అని అంటే అర్హత ఉండాలి. ఏమిటి అర్హత అంటే శుద్ధి, మంచి బుద్ధి, చక్కని బుద్ధి కలిగినటువంటి వారు. ఏమిటో చక్కని బుద్ధి అంటే అంతర్ముఖమైనటువంటి బుద్ధి, అంటే భగవంతుడి వైపు తిరిగినటువంటి బుద్ధి, భగవంతుడి వైపు తిరగాలనేటువంటి బుద్ధి. అయ్యా ఇంతవరకు ఎన్నో రకాలైనటువంటి పనులు చేశాను, ఎన్నో రకాలైనటువంటి వస్తువులు సేకరించాను, ఎంతో డబ్బు సంపాదించాను, ఇల్లు కట్టుకున్నాను, శారీరకమైనటువంటి సుఖాలు, మానసికమైనటువంటి సుఖాలు అన్నీ కూడా అనుభవించాను, అయిపోయినాయి, ఇంకా నాకేం అక్కర్లా, ఇప్పుడు నేను భగవంతుడి వైపు తిరగాల అని కనీసం నీకు ఆ మాత్రమైనటువంటి బుద్ధి మార్పు కనుక నీలో వచ్చినట్లయితే నీకు ఈ అర్హత ఉంది. కనుక నీకు ఈ బుద్ధి ఉండాలి, ఆ భగవంతుడి వైపు తిరగాలనేటువంటి బుద్ధి ఉండాలి, అంతర్ముఖమైనటువంటి బుద్ధి ఉండాలి, తమోగుణ రజోగుణాలని వదిలేసుకున్నటువంటి బుద్ధి కావాలి. ఎవరు ఇలాంటి వాళ్ళు? ఎవరు ఇలాంటి వాళ్ళు? మీరే. ఎందుకనంటే కొద్దిసేపు అయినా ఈ జ్ఞానాన్ని అందుకోవాలి, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్ని కాసేపు అయినా సరే వదిలిపెట్టాలి. సినిమాల్ని, టీవీలని, ఇతరమైనటువంటి వ్యవహారాలని, బయట అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేటువంటి మాటల్ని అన్నింటినీ కూడా వదిలిపెట్టి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవాలనేటువంటి భావనతో ఎవరైతే వచ్చి తెలుసుకుంటున్నారో అదిగో ఈ తెలుసుకునేటువంటి వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. వేదాంత జ్ఞానం వైపు తమ యొక్క బుద్ధిని ఎవరైతే తిప్పుతున్నారో, నిద్రని, పనుల్ని అన్నీ కూడా వదిలి శ్రద్ధగా ఎవరైతే వినాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ అమృతాన్ని తాగడానికి అర్హత కలిగినటువంటి వాడు. భగవద్గీత మీద శ్రద్ధ, విశ్వాసాలు కలిగినటువంటి అందరూ కూడా తాగండి, ఈ గీతామృతాన్ని తాగండి, తన్మయంతో తాగండి. 5000 సంవత్సరాల నుంచి ఎందరెందరో తాగారు, అయినా సరే అవి తరగనటువంటి పాలు, అక్షయమైనటువంటి పాలు. శంకరాచార్యుల వారు తాగారు, రామానుజాచార్యుల వారు తాగారు, మధ్వాచార్యుల వారు తాగారు, జ్ఞానేశ్వరులు తాగారు, తిలక్, అరవిందులు, వివేకానందులు, మహాత్మా గాంధీ, ఆచార్య వినోబా భావే ఎంతమంది తాగారో లెక్కలేదు. ఎందరు తాగినా సరే ఇంకా తరిగిపోవు, అక్షయమైనటువంటి పాలు ఇవి. ఏమిటి పాలు? ఆ పాలే దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం, ఈ పాలు ఏమిటంటే మహత్ గీతామృతం, గొప్పదైనటువంటి గీతామృతం. గీతామృతం అక్షయమైనటువంటి దుగ్ధం. ఈ గీతామృతాన్ని ఏ కొంచెం సేవించినా అధికమైనటువంటి ఫలితం. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని అన్నారు. స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పం కొద్దిగా, ఏ కొంచెమైనా సరే ఈ పాలు కనుక తాగినట్లయితే, ఈ గీతా జ్ఞానాన్ని కనుక కొంచెమైనా సరే స్వీకరించినట్లయితే, కొంచెం అని అంటే ఏదోలండి ఇవాళ విన్నాను కదా ఇక రేపటి నుంచి ఆబ్సెంట్ అవుతాను కాదు, అంటే ఏదో తప్పకపోతే అది వేరే విషయం. కానీ దీన్ని చక్కగా అవగాహన చేసుకోవాలి. ఈ అవగాహన చేసుకొని ఎవరైతే కొంచెమైనా సరే దీన్ని చక్కగా అవగాహన ఎవరైతే చేసుకుంటారో అటువంటి వాళ్ళని మహతో భయాత్, గొప్ప భయం నుంచి త్రాయతే, రక్షిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం మనం రక్షించేటువంటిది. అలాంటిది గీతామృతం. ఈ గీతామృతం స్వర్గలోక అమృతం లాంటిది కాదు, స్వర్గలోక అమృతం కన్నా చాలా గొప్పది. ఎందుకంటే స్వర్గలోక అమృతం ఉందంటే అది పరిమితమైనటువంటి, కానీ గీతామృతం అపరిమితమైనటువంటి. ఆ అమృతం తాగుతా ఉన్న కొద్దీ ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఈ అమృతం తాగుతా ఉన్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గీత ఉందనుకోండి, ఇప్పుడు ఇలా చెబుతా ఉంటే నాకేమైనా తగ్గిపోయిందా? నా దగ్గర ఉన్న మొత్తం పోయిందా? ఇంకొకరు బెచ్ అవుతా ఉంది. అదే ప్రకారంగా ఇది ఎంతవరకైతే మనం ఖర్చు చేస్తుంటామో అంత పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగనే ఇప్పుడు ఆ అమృతం ఉందనుకోండి, ఆ అమృతం తాగితే పాపాలనేం పోగొట్టదు, కానీ ఈ గీతామృతం అంటే మన యొక్క పాపాలన్నింటినీ బాగుంటుంది. అపిచేత్సు దురాచార భజతే మాం అనన్యభాక్. నువ్వు ఎంత పాపాత్ముడు అయినా సరే భజతే మాం అనన్యభాక్, నన్ను గనక అనన్యమైనటువంటి చిత్తంతో భజించినట్లయితే నీ పాపాలు మొత్తం కూడా పోతాయి అని చెప్పి భగవంతుడు మనకి బ్రహ్మాండమైనటువంటి